జై శ్రీకృష్ణ. 38 సైజ్ వాళ్ళకి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుంటే ఆర్మ్ రౌండ్ వాళ్ళ సైజ్కి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా ఖర్చు వదిలిపెట్టి 5.5 తీసుకున్నాను. నెక్ సైడ్ 2.5 తీసుకున్నాను. భుజం 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే 2.5 ఇక్కడ తీసుకొని 2.5 కిందికి కూడా తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి బ్రాడ్ వద్దు కాబట్టి. ఇక్కడ నుండి 1 ఇంచ్ పైకి వేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకుంటే వాళ్ళ ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చింది. 38 సైజ్ వాళ్ళకి 9.5 4వ వంతు ఉంది, కానీ వాళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. సో వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఈ మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, 9 ఇంచెస్. ఇలా కనుక మీరు మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా ముడతలు అనేటివి రావు. ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అందరికీ. 38 సైజు బ్యాక్ పార్ట్ మన షార్ట్ వీడియోలో షార్ట్ కట్గా నేను చెప్పాను. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. మనకు క్రాస్ వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే మనం ఎలా క్రాస్ వేసుకోవాలి అంటే అడ్డం క్రాస్ కాకుండా నిలువు క్రాస్ అనేది వేసుకోవాలి. అడ్డం క్రాస్ అంటే ఈ విధంగా వస్తుందండి, ఇంకా కొంచెం ఇలా తీస్తే అడ్డం వస్తుంది. సో నిలువు అంటే కొంచెం ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ సైడ్గా వస్తే అది నిలువు క్రాస్గా ఉంటుంది. ఈ క్రాస్లో మనకు ఎక్కువ సాగుతుంది అన్నమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ అనేది పట్టేసినట్టుగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది. ముడతలు అనేటివి కూడా రావు ఎక్కువ. లైనింగ్కి ఏ విధంగా క్రాస్ వేసుకుంటామో అలాగే మెయిన్ పార్ట్కి కూడా అలాంటి క్రాసే వేసుకోవాలి. మనం ఒకవేళ కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే కుట్టేటప్పుడు బుంగలుగా వస్తాయి, ఉగ్గులుగా వస్తాయి అండ్ షేప్ కూడా కొంచెం అణిగినట్టులాగా వస్తుంది. సో క్రాస్ మనం లైనింగ్కి ఏ విధంగా క్రాస్ తీసుకుంటామో మెయిన్ పార్ట్కి కూడా అలాగే తీసుకోవాలని నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని నేను ఏ విధంగా మనం నెక్ తీసుకోవాలి, షేప్ కరెక్ట్గా రావాలంటే ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇదిగోండి, మనం ఫ్రంట్ నెక్ వాళ్ళ నెక్ని ఉపయోగించి మనం నెక్ అయితే తీసుకుంటాం. మిగతాదంతా మనం టేప్ కొలతలతో తీసుకున్నా కానీ ఈ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రం వాళ్ళ కొలతలతో తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి ఈ లైన్ నుంచి మనం ఈ లైన్ వరకు ఈ విధంగా వేసుకొని ఈ లైన్కి ఉక్సుల పట్టి వచ్చేలాగా కరెక్ట్గా చూసుకుంటే మనకు ముందు నెక్ అనేది ఈ విధంగా రౌండ్గా అయితే వస్తుంది ఇలా. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం డాట్ మార్కింగ్ వేసుకుందాము. ఒకసారి మనం డాట్ని చెక్ చేసుకుందాము. ఈ డాట్ ఎంత ఉందో ఒకసారి టేప్ ఇవ్వవా? టేప్ గీడుంది. ఈ డాట్ని చెక్ చేసుకుందాం. ఇదిగోండి, మనకు 9.5 ఉంది, కానీ 38 సైజ్ వాళ్ళకి 9.5 ఉంటే ఫ్రంట్ పార్ట్ పైకి లేస్తూ ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ బ్లౌజ్ పై నుంచి ఈ విధంగా లేస్తూ ఉంటుంది. సో డాట్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్లో లేదు ఇది. సో ఈ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం 10 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 38 సైజ్ వాళ్ళకి 10.5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 10.5 దగ్గర ఈ మార్కింగ్ అయితే తీసుకుందాము. ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర ఈ మార్కింగ్ తీసుకొని ఇక్కడ నుండి 10.5 దగ్గర మార్కింగ్ తీసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర చేసుకుందాం. ఒకవేళ వాళ్ళ చెస్ట్ కొంచెం తక్కువగా ఉంది అని అంటే కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు. కాకపోతే 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని 2.5 అంటే ఒక హాఫ్ ఇంచ్ మనకు ఖర్చు అయితే వస్తుంది. కాబట్టి 2.5 దగ్గర మనం మెయిన్ డాట్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఒక లాంగ్ లైన్ గీసుకొని
మనం ఇక్కడ నుండి 10.5 తీసుకున్నాము, ఇక్కడ నుండి 4 ఇంచెస్ తీసుకున్నాము. సో ఇది పర్ఫెక్ట్ డాట్ ప్లేస్, ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ నుండి మనకు ఎంత అయితే డాట్ ఉందో అంతా ఈ విధంగా గీసుకోవాలి. ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ లైన్ కూడా ఒకటి గీసుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని మనం కనుక ఇక్కడ నుంచి ఈ లైన్ గీసుకుంటే క్రాస్ బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత ఈ బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఉంటుందో అంత మనకు సెట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నుండి ఇందులో సగం తీసుకొని మనం ఇక్కడ డాట్ పాయింట్ వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ డాట్. ఇక్కడ ఈ డాట్ కరెక్ట్గా అయిపోయింది. తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్గా ఏ పొజిషన్లోనైతే మనకు ఈ పాయింట్ ఉంటుందో ఆ పార్ట్కి ఈ విధంగా మనం డాట్ పాయింట్ తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా త్రిభుజాకారంలో మనకు ఈ విధంగా వచ్చింది. ఇలా రావడం నీట్గా ఉంటుంది. షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 4th డాట్, ఈ రెండిటికి మిడిల్లో మనం 4th డాట్ని తీసుకోవాలి. ఈ విధంగా ఈ 4th డాట్ అవసరమా కాదా అని చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ లైవ్స్ చూడండి. ఓకే, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా డౌన్ అయితే చేసుకున్నాను. 1 ఇంచ్ డౌన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. ఇక్కడ డాట్ వద్దనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఈ విధంగా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ డాట్ లూజ్ ఎంత ఉందో ఇంత తీసేసుకోవాలన్నమాట. ఈ డాట్ లేదు అంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ డాట్ అవసరము అంటే ఇక్కడ 1 ఇంచ్ మట్టుకే పైకి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు షోల్డర్ జారొద్దు, రౌండ్గా నెక్ రావాలి. మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాము? 2.5 తీసుకున్నాము. బ్యాక్ పార్ట్కి 2.5 తీసుకున్నాము. ఇక్కడ 2.25 తీసుకుందాము. అంటే ఒక 1/2 ఇంచ్ మనం ఇక్కడ జరుగుతున్నాము, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ జరుగుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకు షోల్డర్ జారకుండా నీట్గా అయితే నెక్ వస్తుంది. అలాగే నెక్ ఇక్కడ ఎంత 2.25 తీసుకున్నాము, ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా ఎక్కువగా వేసుకోవాలి మనం. ఈ విధంగా ఇలా వేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుంది. వి షేప్ అసలే రాదు. వి షేప్ రాదండి. మనం కుట్టిన తర్వాత కూడా వి షేప్ అనేది రాదు. ఇక్కడ నుండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ మాత్రం ఒక 1 పాయింట్ అంతా కిందికి వేసుకుంటే ఈ డాట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు చాలా సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే మాకు ఉక్సులు పెట్టే దగ్గర గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ రాకుండా ఏం చేయాలి అంటున్నారు. మనకు 38 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 38 సైజ్ బ్లౌజ్కి మనం ఇక్కడ నుండి 38 ఇలా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 30 ఇంచ్ మనం ఎక్స్ట్రా వేసుకొని ఇక్కడ ఖర్చుకి మనం 2 ఇంచెస్ ఇలా తీసుకోవాలి. అలా తీసుకుంటే గ్యాప్ అనేది రాదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు మార్జింగ్ పోతుంది, ఇక్కడ మనకు డాట్ పోతుంది. ఈ డాట్కు ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు, మొత్తం కలిపితే 30 ఇంచు. ఈ 30 ఇంచు మనం ఇక్కడ సైడే పెట్టుకోవడం వల్ల ఈ షేప్ అనేది మీకు సగమే వస్తుంది. అంటే మొత్తం ఉక్సుల పట్టి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రావట్లేదు, మనకు తక్కువైపోతుంది. దానికోసం నేను ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను బిగినర్స్ కోసం. ఓకేనా, ఓవరాల్గా షోల్డర్ జారకుండా, చంక దగ్గర ముడతలు రాకుండా, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా, ఇక్కడ కూడా ముడతలు రాకుండా, ఈ చంక దగ్గర కూడా ముడతలు రాకుండా, ఈ పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ రావడానికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2.25 వేసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెసే వేసుకున్నాను, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి దించాను. ఇక్కడ నుండి 10.5 వేసుకున్నానండి. 10.5 డాట్ మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ కిందికి దించి ఈ విధంగా తీసుకున్నాను. డాట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కొత్త 2.5 డాట్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఓకే, ఓవరాల్గా మనకు ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుంది. షోల్డర్ జారుతుంది, చాలా ముందట లూజ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక 1 పాయింట్ అంతా ఈ విధంగా మనం
క్రాస్ తీసుకుంటే షోల్డర్ అనేది జారదు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోస్లో టిప్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇందులో ఏది అర్థం కాకపోయినా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. జై శ్రీకృష్ణ.